పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం మాచవరంలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య మహాలక్ష్మిని భర్త వెంకటేష్ దారుణంగా హత్య చేశాడు. 3 నెలల క్రితం పుట్టింటికి వచ్చిన మహాలక్ష్మిని బంగారం కొనిస్తానని చెప్పి వెంకటేష్ బైక్పై తీసుకెళ్లాడు. అనంతరం ఇంటి నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఆమె మెడకు చలికోటు లేస్ బిగించి హత్య చేశాడు. అనంతరం భార్య మృతదేహాన్ని బైక్పై ఉంచుకొని నేరుగా సంతమాగులూరు పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. మృతదేహాన్ని చూసిన పోలీసులు కంగు తిన్నారు. నిందితుడిని రొంపిచర్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం మాచవరం గ్రామానికి చెందిన మహాలక్ష్మిని 9 సంవత్సరాల క్రితం ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందినటువంటి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసినటువంటి క్రమంలో పెళ్లి చేసిన 2 నెలల తర్వాత నుంచి అమ్మాయిని భయంకరంగా వేధించడం, మానసికంగా ఇబ్బందులు పెట్టడాన్ని మరి చిన్నగా వాళ్ళ తల్లిగారు కూడా మధ్యలో ఇద్దరికి చక్కబెట్టే ప్రయత్నం చేయటం, అదేవిధంగా మరి డబ్బులు కొంత సర్దుబాటు చేయటం, అదేవిధంగా బంగారాన్ని కూడా కొంత సర్దుబాటు చేయటం జరిగింది. ఈ క్రమంలో భార్యని నిత్యం వేధిస్తూ, అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఈ అమ్మాయి ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో మహాలక్ష్మి ఆడబిడ్డలు వాళ్ళు కూడా వేధించటం, అదేవిధంగా మహాలక్ష్మి భర్త శ్రీను కూడా మహాలక్ష్మిని లైంగికంగా వేధించడాన్ని గురి చేశాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఆమె 2 నెలల క్రితం రొంపిచర్ల మండలం మాచవరం గ్రామానికి పుట్టింటికి రావటం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఈరోజు ఉదయాన్నే సుమారుగా 5:30 సమయంలో ఆమె భర్త ఇంటికి రావటం, ఇంటికి వచ్చి ఆమెని నీతో మాట్లాడాలి అని చెప్పేసి మాచవరం పరిధిలోని మరి పొలాల్లోకి తీసుకువెళ్ళి ఆమెని మాట్లాడుతున్నట్టుగా నటించి కాసేపు విభేదాలు రేపి ఆమె చలికోటుకున్నటువంటి ఆ దారాన్ని తీసి మెడకు వేసి మరి బిగించి మర్డర్ చేసి మళ్ళీ ఆమెని బైక్ మీద ఎక్కించుకొని సరాసరి సంతమాగులూరు పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళి నా భార్యను నేను చంపాను అని చెప్పేసి చెప్పిన తర్వాత అక్కడ పోలీసు వారు మరి ఈమెమన్నా బ్రతికి ఉందేమోనని చెప్పేసి ఒక అనుమానంతో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించగా అప్పటికే చనిపోయినట్టుగా అక్కడ వైద్యులు నిర్ధారించారు. పల్నాడు జిల్లా మా సార్ ఏం జరిగింది? 5:30 అయిందయ్యా, తెల్లారుతుంది. మీ ఇద్దరం ఇంట్లో పడుకున్నాం, తల్లి కూతురు. ఫోన్ చేసిండు, ఏందమ్మా అయ్యా తప్పుడు ఫోన్ అంటే మళ్ళీ ఫోన్ పెట్టేసింది. ఇంక అసలు ఫోన్ పెట్టి